యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానము ఆమె యొద్దకు పారచేయుదును. ఈ వాక్య భాగంలో గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, ఆయనట నది వలె సమాధానాన్ని అనుగ్రహిస్తాడట. నది అంటే చాలా పెద్దది కదా. ఆ విస్తారమైన సముద్రము, ఆ నదులు చూసినప్పుడు ఎంతో వాటర్, ఎంతో చాలా పెద్ద సముద్రము, చాలా పెద్ద నది అని అంటారు. అట్లాంటి సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తాడట. చిన్న చిన్న విషయాలకి మనము సహనాన్ని కోల్పోతాం. ఒక చిన్న శోధన వస్తే చాలు, చిన్న సమస్య వస్తే చాలు, ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, నది వలె నీకు సమాధానాన్ని ఇస్తాను. అంత విస్తారమైన సమాధానాన్ని నేను కలగజేస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకు టెన్షన్ పడతాము? ఎందుకు ఆలోచిస్తాము? ఎందుకు మనము కంగారు పడతాము? అవసరం లేదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ నది వల్లే నీకు సమాధానం కావాలని అనుకుంటే, నువ్వు ఏం చేస్తే నీ పక్షంగా దేవుడు అటువంటి సమాధానాన్ని కలగజేస్తాడో నేను మీకు 1-2 మాటలు చెప్తాను. యెహోవా మహిమనందునుగాక అని చెప్పుచున్న వారే అని రాయబడి. అంటే దేవుని యొక్క మహిమ, అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో అని అక్కడ రాయబడి ఉంది. అంటే యెహోవా వాక్యమునకు భయపడు వాళ్ళారా, అంటే దేవుడు మాటలను మనము ధైర్యం తెచ్చుకోవాలి. కొన్నిసార్లు మనం రెచ్చగొడతా ఉంటారు, కొన్నిసార్లు అన్నీ పాడు చేయడానికి ఎంతో ప్రయత్నిస్తారు మనుషులు. వాళ్ళ మాటలు విని మనం ఏం చేస్తామంటే మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. వాళ్ళ మాటలు విని మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం సంపాదించుకున్న సంపాదన అంతా పోగొట్టుకుంటాం. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నా మాటలు నీకు ఎలాగ ఉండాలంటే ధైర్యాన్ని ఇవ్వాలి. దేవుని మాటలు ఎవరైతే వింటారో వారికి నది వలె సమాధానం కలిగిద్ది. కోపంగా ఉన్న వ్యక్తికి ప్రేమగా నువ్వు సమాధానం చెప్తే ఆ కోపం కంట్రోల్ అవుతుంది. ఆ కోపడుతున్న వ్యక్తిని ఇంకా నువ్వు కోపం కలిగించే మాటలు చెబితే ఇంకా కోపం పెరిగిపోయి అక్కడ అనార్థమే తప్ప అక్కడ సమాధానం కలగదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుడు మాటలు యందు మనసు పెట్టుకో. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటలను నమ్ము. ఆ మాటలు నీ హృదయంలో గనక నింపుకోగలిగితే నా యేసయ్య నీకు సమాధానాన్ని కలగజేస్తాడు. భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, వ్యాపారంలో విషయములే కావచ్చు, ఆ ప్రతి విషయంలో నీకు ఆయన ఏం చేస్తాడంటే సమాధానాన్ని కలగజేస్తాడు. సమాధానం అనగా నిన్ను కలవర పెడుతున్న ప్రతి కలవరాల నుంచి నిన్ను తొలగిస్తాడు. ఆయన శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ క్రిస్మస్, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఆయన సంతోషకరమైన వార్తలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని మాటలు వినండి. ఆ మాటలు మీ హృదయంలో నింపుకోండి. మీకు సమాధానం కలిగిద్ది, మీకు సంతోషం కలిగిద్ది, మీకు ఆనందం కలిగిద్ది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి మాటలు యందు లక్ష్యం ఉంచాల్సిన అవసరం లేదు. నీ లక్ష్యం ఏమిటో, నీ గమ్యం ఏమిటో, నీ స్థానం ఏమిటో తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవటం. అప్పుడు నీకు సమాధానం నది వలె నీ మీదకి వచ్చిందంట. నీ కుటుంబంలో సమాధానం కలిగిందంట. రెండో మాట కూడా మనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. నా దృష్టికి అని రాయబడింది. దేవుడి వైపు మనం చూడగలిగితేనట
మనకి సమాధానము నది వలె వచ్చిందట. అంటే మన కనులు ఎప్పుడు కూడా యేసయ్య వైపే ఉండాలట. మన కనులు ఎప్పుడు దేవుని వైపే ఉండాలట. ఈ లోకంలోని కనిపించే అప్పులు నీకు శాశ్వతంగా ఉండవు కదా. ఈ లోకంలో కనిపించే అనారోగ్యం నీకు శాశ్వతంగా ఉండదు కదా. ఈ లోకంలో కనిపించే ప్రతి ఒక్క కష్టం నీకు రానున్న దినాల్లో ఉండదు కదా. ఆయన ఎన్ని తొలగిస్తాడని వాక్యం రాయబడదు. అందుకని నువ్వు దేవుడి వైపు చూస్తానికి ప్రయత్నించు. దేవుడి వైపు చూస్తామంటే అర్థం ఏమిటంటే నీకు సహాయం చేసేవాడు దేవుడేనని నువ్వు నమ్మాలి. కీర్తన గ్రంథంలో రాయబడినది యెహోవా వలన నీకు సహాయము అనుగ్రహించబడును అని. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే మనకు ప్రయోజనం ఉండదు. నువ్వు దేవుని వైపు చూడు, అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకో. దేవునికి చేయాల్సిన ప్రతి కార్యక్రమాలను పాలిభాగస్తుడు అవ్వు. అప్పుడు నీ కుటుంబంలో ఆయన సమాధానం నది వలె నీకు ప్రవహింపజేస్తాడు. కష్టం వస్తే రాని, నష్టం వస్తే రాని, ఇబ్బంది వస్తే రాని, అవన్నీ తొలగిపోతాయి. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. నువ్వు ఒక గమ్యానికి ప్రయాణం చేస్తున్నావు, మధ్యలో జరిగే పరిస్థితులను బట్టి ఆగిపోకుండా నువ్వు నడవగలిగితే నీవు అనుకున్న గమ్యస్థానానికి నువ్వు నడవగలుగుతావు. అది కుటుంబమైనా కానీ, వ్యాపారమైనా కానీ, అప్పులైనా కానీ, ఏ సమస్య అయినా ప్రతి దానికి ఆయన సమాధానం నది వలె నీకు ప్రవహింపజేస్తాడు. ఇప్పుడు అలజడిలో ఉండొచ్చు, నష్టంలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు. కానీ నువ్వు మొదటగా చేయాల్సిన పని ఏమిటంటే దేవుని మాటలని హృదయంలో ఉంచుకో. రెండోది నీకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే దేవుడు నీకు తెలియచేస్తున్న విషయాన్ని నువ్వు ముందుకి కొనసాగించు. దేవుడి వైపు చూడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారు. అందుకని ఈరోజు నీతో ప్రభు ఉదయకాలమును మాట్లాడుతున్నాడు. సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక, ఆరోగ్యం లేక, మనశ్శాంతి లేక ఉన్నావేమో. నువ్వు దేవుని మాటల్ని మనసులో ఉంచుకో. రెండోదిగా దేవుని వైపు నువ్వు చూడు. నీ కుటుంబంలో నీకు సమాధానం కలిగింది. అటు కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు తోడే ఉండును గాక. ఆమేన్.